మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ మన శంకర వరప్రసాద్ గారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించిన దానికంటే భారీ స్థాయిలో దూసుకుపోతుంది. విడుదల ఇప్పటికే 2 వారాలు పూర్తయినా వసూళ్లలో ఎలాంటి బ్రేక్ లేకుండా స్టడీగా కొనసాగడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సాధారణంగా వర్కింగ్ డేస్లో కలెక్షన్స్ తగ్గడం సహజమే. అయినా ఈ సినిమాకు మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు మాస్ ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు రావడం డైలీ గ్రాస్ బలంగా నిలుస్తుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే సినిమా విడుదలైన 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కును టచ్ చేయడం విశేషం. తొలి వారంలోనే వరల్డ్ వైడ్గా అవసరమైన గ్రాస్ను దాటేయడంతో ప్రస్తుతం ఈ మూవీ లాభాల బాట దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో 24వ రోజు చిరంజీవి మూవీకి ఎన్ని కోట్లు వచ్చాయనేది ఈ రివ్యూలో చూద్దాం. ఈ మూవీని డైరెక్టర్ అనిల్ రావుపూడి తన మార్క్ఫుల్ ఎంటర్టైన్మెంట్తో తెరకెక్కించారు. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్గా నటించగా విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించడం సినిమాకు మరింత ప్లస్ అయింది. ఈ కాంబినేషన్ ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంది. కామెడీ, ఎమోషన్, యాక్షన్ అన్నీ ఒకే ప్యాకేజీలో సినిమా రూపొందడంతో అన్ని వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. నిర్మాణ పరంగా షైన్ స్క్రీన్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఈ సినిమాను భారీ స్థాయిలో రూపొందించారు. భీమ్సీ సింగ్లో సంగీతం, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్ కలిసి సినిమాకు పక్కా కమర్షియల్ టచ్ తీసుకొచ్చాయి. ముఖ్యంగా చిరంజీవి కామెడీ టైమింగ్, అనిల్ రావుపూడి డైలాగ్ బ్రాండింగ్ హాల్స్లో మంచి రెస్పాన్స్ తెచ్చి పెడుతుంది. బడ్జెట్ విషయానికి వస్తే నటీనటుల రెమ్యునరేషన్, టెక్నికల్ టీమ్ ఖర్చులు, భారీ ప్రమోషన్లు కలిపి ఈ సినిమాకు దాదాపు 250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించినట్లు సమాచారం. థియేటికల్ బిజినెస్ పరంగా తెలుగు రాష్ట్రాల్లో హక్కులు సుమారు 105 కోట్లకు అమ్ముడవ్వగా ఇండియా వైడ్గా బిజినెస్ దాదాపు 120 కోట్లకు క్లోజ్ అయింది. ఓవర్సీస్ మార్కెట్లో సుమారు 20 కోట్లకు వరకు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ టాక్. మొత్తంగా చూస్తే ప్రీ రిలీజ్ బిజినెస్ 140 నుండి 150 కోట్ల మధ్య జరిగినట్లు అంచనా. ఈ లెక్కల ప్రకారం పూర్తిస్థాయి బ్రేక్ ఈవెన్ సాధించాలంటే వరల్డ్ వైడ్గా సుమారు 300 కోట్ల గ్రాస్ అవసరం. కానీ సినిమా విడుదలైన తొలి వారంలోనే ఆ మైలురాయిని దాటి ఇప్పుడు లాభాల దిశగా దూసుకుపోతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ ప్రీమియర్స్ నుంచి స్ట్రాంగ్ ఓపెనింగ్స్తో దూసుకెళ్లింది. ప్రీమియర్స్లోనే 9.35 కోట్ల నెట్ వసూలు చేసిన ఈ సినిమా తొలి రోజున 32.25 కోట్లతో భారీ ఓపెనింగ్స్ నమోదు చేసి తన రేంజ్ చూపించింది. ఆ తర్వాత కూడా కలెక్షన్ల జోరు తగ్గలేదు. రెండో రోజు 18.75 కోట్లు, మూడవ రోజు 19.5 కోట్లు, నాలుగో రోజు 22 కోట్లు వసూలు చేసి తొలి వీకెండ్లోనే భారీ గ్రాస్ అందుకుంది. ఐదో రోజు 19.5 కోట్లు, ఆరో రోజు 18.9 కోట్లు, ఏడో రోజు 17.65 కోట్లు. ఇలా రాబట్టి ఫస్ట్ వీక్లోనే సూపర్ స్ట్రాంగ్గా ముగించింది. ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు మాస్ ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్కు రావడంతో వర్కింగ్ డేస్లో కూడా కలెక్షన్లు ఆశించిన స్థాయిలో కొనసాగాయి. రెండో వారం మొదలైన తర్వాత సహజంగానే వసూలు కొంత తగ్గినప్పటికీ పూర్తిగా పడిపోలేదు. 8వ రోజు 8 కోట్లు, 9వ రోజు 5.75 కోట్లు, 10వ రోజు 4.2 కోట్లు, 11వ రోజు 3.3 కోట్లు, 12వ రోజు 2.65 కోట్లు వసూలు చేసింది. వీకెండ్ రావడంతో మళ్లీ పుంజుకుంది. 13వ రోజు 4.25 కోట్లు, 14వ రోజు 6.2 కోట్లు రాబట్టింది. దీంతో రెండో వారంతో కూడా డిస్ట్రిబ్యూటర్లకు రిలీఫ్ ఇచ్చే నెంబర్లు వచ్చాయి. మూడో వారం ప్రారంభంలో 15వ రోజు 5 కోట్లు, 16వ రోజు 2.1 కోటి, 17వ రోజు 1.3 కోట్లు, 18వ రోజు 1.09 కోట్లు, 19వ రోజు 1.10 కోట్లు, 20వ రోజు 1.6 కోట్లు వసూలు చేసింది. మళ్లీ వీకెండ్ రావడంతో 21వ రోజు 2.84 కోట్లు, 22వ రోజు సుమారు 1 కోటి, 23వ రోజు 1 కోటి వరకు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అండ్ వెబ్సైట్లు వెల్లడించాయి. ఈ లెక్కల ప్రకారం కేవలం 23 రోజుల్లోనే ఇండియాలో ఈ సినిమా 209.05 కోట్ల నెట్ కలెక్షన్స్, 246.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఓవర్సీస్ మార్కెట్లో కూడా మన శంకర వరప్రసాద్ గారు మంచి రన్ కొనసాగిస్తుంది. మొత్తం ఓవర్సీస్ వసూలు దాదాపు 48 కోట్లకు చేరినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇండియా గ్రాస్తో కలిపి ఇప్పటి వరకు ఈ చిత్రం వరల్డ్ వైడ్గా సుమారు 289.1 కోటి గ్రాస్ వసూలు చేసినట్లు అంచనా. అయితే మేకర్స్ మాత్రం 21 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 418 కోట్ల వరకు వసూలు చేసినట్లు ప్రకటించడంతో ఈ ఫిగర్స్పై ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక 24వ రోజు వర్కింగ్ డే కావడంతో ఆక్యుపెన్సీ తగ్గింది. బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు కేవలం 12% థియేటికల్ ఆక్యుపెన్సీ మాత్రమే నమోదైనట్లు సమాచారం. దీంతో 24వ రోజు వరల్డ్ వైడ్గా సుమారు 1 కోటి వరకు మాత్రమే వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఇంకా సుమారు 5 కోట్ల గ్రాస్ సాధిస్తే ఈ సినిమా హనుమాన్ లైఫ్ టైం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 294.92 కోట్లను కూడా అధిగమించనుంది. ఇలా 4వ వారం నడుస్తున్నప్పటికీ రోజు ఏదో ఒక స్థాయిలో వసూలు నమోదు చేస్తూ దూసుకెళ్తున్న మన శంకర వరప్రసాద్ గారు తుది రన్లో మరిన్ని రికార్డులను టచ్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మరి మీరు కూడా మన శంకర వరప్రసాద్ గారు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే టోటల్ రన్ టైంలో మన శంకర వరప్రసాద్ గారు ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నా కూడా కామెంట్ చేయండి.